మాఘపురాణం ప్రారంభం మొదటి రోజు కథ. మాఘపురాణాన్ని సూత మహాముని శౌనకాది మునులకు వివరించారు. ఈ కథలో ముఖ్యంగా మాఘస్నానం యొక్క విశిష్టతను, అది కలిగించే పుణ్యఫలాన్ని వివరించడం జరిగింది. 1. మాఘస్నాన విశిష్టత. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు తెల్లవారుజామునే నదీ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. గంగ, యమున, సరస్వతి నదులు ఈ మాసంలో ప్రవహించే ప్రతి నీటి కుంటలోనూ అంతర్లీనంగా ఉంటాయని నమ్మకం. 2. దత్తాత్రేయుని బోధన. పూర్వం దత్తాత్రేయస్వామి కార్తవీర్యార్జునుడికి ఈ మాఘపురాణ ప్రాముఖ్యతను వివరించాడు. ఒకప్పుడు భృగు మహర్షి నర్మదా నది తీరంలో తపస్సు చేసుకుంటుండగా అటుగా వచ్చిన మణిమయుడు అనే గంధర్వుడు అహంకారంతో ప్రవర్తిస్తాడు. ఆ అహంకారం వల్ల అతను తన రూపాన్ని కోల్పోయి వికృతంగా మారిపోతాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకున్న మణిమయుడు శాప విముక్తి కోసం ప్రార్థించగా, మాఘమాసంలో పవిత్ర నదీ స్నానం చేసి విష్ణువును ఆరాధించడం వల్ల తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందుతాడని భృగు మహర్షి చెబుతారు. 3. మాఘమాస నియమాలు. మొదటి రోజు కథలో భక్తులు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలను ప్రస్తావించారు. బ్రాహ్మీ ముహూర్తం, సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి. హరినామస్మరణ. స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. దీపారాధన. దేవాలయంలో లేదా ఇంట్లో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ముఖ్య గమనిక: మాఘమాసంలో చన్నీటి స్నానం చేయడం వల్ల కేవలం శరీరం శుద్ధి అవ్వడమే కాకుండా మనసుని అజ్ఞానం తొలగి జ్ఞానోదయం కలుగుతుందని ఈ మొదటి రోజు కథ మనకు బోధిస్తుంది. శ్లోకం: మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భవ. ఓ స్వామి, మకర రాశిలో సూర్యుడు ఉన్న ఈ మాఘమాసంలో నేను చేసే ఈ స్నానం వల్ల నాకు తగిన పుణ్యఫలాన్ని ప్రసాదించు.